ప్రస్తుతం మనతో పాటు సతీష్ రావు గారు ఉన్నారు. సతీష్ రావు గారు చెప్పండి, అంటే గతంలో బతుకమ్మకి అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అదే హడావిడి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రభుత్వం మారినా కూడా బతుకమ్మ ఉత్సవాలు ఇంత రంగరంగ వైభవంగా జరగడానికి కారణం ఏమంటారు? బతుకమ్మకు తెలంగాణ బతుకు తెలంగాణ పోరాటానికి బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి ఒక బంధం ఉంది. అది విడదీయరాని బంధం. ఈ రోజు కేసీఆర్ గారి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ బతుకమ్మ పండుగ మనసులో నుంచి వచ్చి వాలంటరీగా వచ్చి చేసుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వము చూసే విధంగా ఈ పండుగ చూడట్లేదు, కాబట్టి ఇది తేడా. బతుకమ్మకు చీరలు ఇస్తాను రేవంత్ రెడ్డి గారు. బతుకమ్మ చీరలు బతుకమ్మ పండుగ ముందు ఇచ్చింది మన నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. ఎవరు అడగలే, మన అక్క చెల్లెలకు, అమ్మలకు, నాన్నలకు, కోడళ్ళకి అందరికి ఈ విధంగా మనం ఒక తండ్రి లెక్క, ఒక అన్న లెక్క, ఒక మామ లెక్క, ఒక తాత లెక్క అందరి పంపించి కడుపులో పెట్టుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదే విధంగా 10 సంవత్సరాలు అసలు బతుకమ్మ పండుగకు చీరలు ఇస్తారనేది ఎక్కడ లేదు. కేసీఆర్ గారు సృష్టించిన పథకం అది. ప్రతి అక్క లోపల, ప్రతి బిడ్డ లోపల, ప్రతి మనోరాల లోపల సంతోషం చూడాలనే నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళని గుండెలో పెట్టుకొని చూసిన నాయకుడు. అండ్ ఈసారి అంగరంగ గిర్నేష్ బుక్ ఆఫ్ రికార్డ్ బద్దలు కొట్టేలా అంత రంగరంగ వైభవంగా కూడా చేస్తా అంటున్నారు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మ తీసినప్పుడే బతుకమ్మకు ఈ ప్రభుత్వానికి బంధం పోయింది. బతుకమ్మ ఎందుకు తీశారు? భారతదేశంలో కాదు, ప్రపంచంలో, ఈ విశ్వంలో ఈ ఒక్క ప్రాంతానికే ప్రత్యేకత బతుకమ్మ పండుగ. ఈ ప్రాంతానికి ప్రత్యేకత. ఈ ప్రాంతం కోసం ఒక జాతి పోరాటం, ఒక తల్లి చేతిలో బతుకమ్మ పెట్టి మనం తెలంగాణ సాధించినాం. మనం విజయ జెండా, విజయ పతాకం ఎగిరేసినాం. అటువంటి అమ్మ చేతుల నుంచి బతుకమ్మ తీసిన రోజే మీరు బతుకమ్మ మీద ఎంత గౌరవం ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్క తెలంగాణ ఆడబిడ్డకు తెలిసిపోయినది. అండ్ మొత్తానికి అంటే గతంలో ఇప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు బతుకమ్మ ఆటల్లో కావచ్చు? స్పష్టంగా తేడా ఉంది. ఏ ఆడబిడ్డ, ఏ అక్క చెల్లెల ముఖంలో కూడా పండుగ కళ లేదు. అయ్యో మా కేసీఆర్ ఉంటే ఓ చీర వచ్చేది, మాకు ఒక పసుపు కుంకుమ లెక్క మమ్మల్ని బాగా ఆదుకునేవాడు అని ముఖంలో సంతోషం లేదు. రకరకాల ప్రాబ్లం తోటి ఇబ్బందుల్లో ఉన్నారు. పైగా ఈ పండుగ కూడా ఈ ప్రభుత్వం ఆ విధంగానే ఇబ్బంది చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలు చూసుకుంటే ఏంది బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకోవచ్చా? అంటే మీరు ఇంత మిస్ అవుతున్నారని పదే పదే అంటుంటే సరే జూబ్లీస్ లో రిజల్ట్ కనిపిస్తుంది కదా. 100% అధికార పార్టీ ఎంత అధికార దుర్వినియోగం చేసినా, ఎన్ని భ్రమలు పెట్టినా, ఎంత డబ్బు పంచినా, ఎన్ని స్కీములు ఇస్తామని ఆశ పెట్టినా, ఎన్ని గుళ్ళల్లో ప్రామిస్ చేసినా, ఎన్ని చర్చిలలో ప్రామిస్ చేసినా, ఎంత మసీదులలో ప్రామిస్ చేసినా అధికార పార్టీకి చెంపపెట్టు లెక్క మా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అధికార పార్టీ ఓడిపోవడం ఖాయం.